Hello Andy, hope you all are doing wonderful preparation. Welcome to our channel Desk Civil Services in Detail, guiding aspirants to become officers. Today we are going to do an extraordinary session on economic survey and budget Andy. Economic survey budget చాలా important for any competitive exams where you can expect at least 10 plus questions. ఇవన్నీ మనకు తెలుసు, ఇనిషియేటివ్స్, మెకానిజమ్స్, మిషన్స్, టార్గెట్స్, ఫ్యాక్ట్స్, డేటా ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మైట్ బి యూ హ్యావ్ టు గో త్రూ అని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ ఎండ్ అప్ విత్ గోయింగ్ త్రూ ద కీ టేక్అవేస్ ఆర్ హైలైట్స్ ఆర్ సమ్మరీ ఆఫ్ దీస్ టాపిక్స్ అండి. బికాజ్ ఏదైతే హ్యూజ్ బుక్ ఉంటుందో అమ్మో అంత చదవాలా అని చెప్పి భయపడి we hardly choose the shortcuts to do those. But how can you get the real essence and how can you understand the real intentions of the government when you are not going through the real copy? సో అంత బుక్ చదవాలంటే ఆ టెర్మినాలజీస్, కీవర్డ్స్ అంత టైం ఎనర్జీ పెట్టడం కష్టం కదా మ్యామ్, దట్స్ ద రీజన్ వీ గో త్రూ ద రివిజన్ పార్ట్ అని చెప్తారు. లేదండి, అందుకని ఈ సెషన్ చేయడం. ఒరిజినల్ కాపీస్ చదివితేనే యూ విల్ గెట్ ద రియల్ ఆ పిక్చర్ ఏంటి, అసలు మెయిన్ మోటో ఏంటి తెలుస్తుంది. అండ్ ఎకనామిక్ సర్వే ఇస్ నాట్ జస్ట్ ఎ మ్యాగజైన్ విచ్ ర్యాండమ్లీ రిలీజ్డ్, ఇట్ ఈస్ ఎ కంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ఇండియాస్ ట్రాజెక్టరీ, గ్రోత్ ట్రాజెక్ట్ మొత్తం కూడా డిస్కస్ చేసేది ఇన్ డిఫరెంట్ సెక్టర్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ప్రొవైడ్స్ స్టాటిస్టికల్ డేటా కవరింగ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎకానమీ అండి. అండ్ బడ్జెట్కి ఎకనామిక్ సర్వేకి కనెక్షన్ ఏంటి, హౌ దే ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్? బికాస్ డే బిఫోర్ బడ్జెట్ ప్రజెంటేషన్ ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తారు అండ్ దే ప్రెజెంటెడ్ ఇట్ టు ద పార్లమెంట్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్ అహెడ్ ఆఫ్ ద బడ్జెట్ ఫర్ ద ఇయర్. సో ఇక్కడ ఎకనామిక్ సర్వే విచ్ బ్రింగ్స్ ద ఎకనామిక్ ట్రెండ్స్ ఇన్ ద కంట్రీ, విచ్ ఫెసిలిటేట్స్ ఎ బెటర్ అప్రిసియేషన్ ఆఫ్ ద mobilization of resources and their allocation to the budget. And here it analyzes the trends in agriculture, industrial production, infrastructure, ఎంప్లాయ్మెంట్, మనీ సప్లై, ట్రేడ్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్లో డిఫరెంట్ వేరియేషన్స్, డైమెన్షన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఎకనామిక్ సర్వే ఇస్ ద వన్ విచ్ డిస్కసెస్ అబౌట్ వాట్ గవర్నమెంట్ హ్యాడ్ డన్ ఇన్ ద పాస్ట్ అండ్ బడ్జెట్ ఈస్ ద వన్ విచ్ డిస్కసెస్ వాట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ద కమింగ్ ఇయర్ అని. అయితే దీన్ని ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంత చదవాలి అండ్ హౌ టు కనెక్ట్ ఇట్ టు ద సిలబస్? బికాజ్ ఎకనామిక్ సర్వే చదవాలి, బడ్జెట్ చదవాలి అని చెప్పారు, బట్ హౌ ఇట్స్ రెలవెంట్ అండ్ హౌ యూ కెన్ డూ దట్ బ్రెయిన్ స్టార్మింగ్ అండ్ ఇంటర్ కనెక్టింగ్ అన్నది తెలియాలి. అది చెప్పడానికి ఈ సెషన్. ఈ సెషన్లో వీఆర్ జస్ట్ గివింగ్ ఏ గ్లాన్స్ ఆఫ్ కీ టేక్అవేస్ అండ్ హైలైట్స్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ టెలింగ్ యూ వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, how to read and when to revise and how to present and why it's important to do. As you already know, Minister of Finance, Department of Economic Affairs is the one under the guidance of Chief Economic Advisor, Economic Survey release చేస్తారు, which comprises state of the economy, fiscal development, monetary management, inflation, agriculture and food management aspects, services, investment, infrastructure, environment, education, employment, climate change, urban rural developments, every aspects they cover అండి. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సెషన్లో చూసేది ఏంటంటే వై టు రీడ్, బికాస్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ఆర్ ద దే క్యారీ హ్యూజ్ వెయిటేజ్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బికాస్ ఆఫ్ ద సిలబస్. ఎందుకు ఆ సిలబస్ అలా డిజైన్ చేశారు, ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తే మీరు ఫ్యూచర్ ఆఫీసర్స్ అవుతారు అండ్ డెఫినెట్లీ దెన్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ద వన్ హూ ఆర్ మేకింగ్ ద పాలసీస్, పాలసీ మేకర్స్ అవుతారు. సో అసలు గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, నెక్స్ట్ కమింగ్ ఇయర్కి ఏం ప్లాన్ చేస్తుంది, ఇది మొత్తం డిస్కస్ చేసేది వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ, ఎకానమీ ఆఫ్ ద నేషన్, కంప్లీట్గా ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేది ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెటే అండి. అందుకోసం సిలబస్లో ఉన్న కీవర్డ్స్ 90% కీవర్డ్స్ మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, వెదర్ ఇట్స్ జాగ్రఫీ, వెదర్ ఇట్స్ హిస్టరీ, ఎన్విరాన్మెంట్, వెల్ఫేర్, సొసైటీ, మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకానమీ, ఎవ్రీథింగ్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మ్యామ్ మాకు ఎకానమీ ఆ కీ టర్మ్స్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ద గ్రోత్ విచ్ వీ టాక్ అబౌట్, అంటే ఈ ఇయర్ గ్రోత్ రేట్ 7% అంటున్నారు. సో హౌ దే క్యాలిక్యులేట్, what about the national income, what about the government's actions which they take and on which basis this income generates, they generate, what about the fiscal discipline, what about the sustainable growth, inflation ante enti, we are beginners, లేదు వీఆర్ ఆల్రెడీ వెటరన్స్ బట్ స్టిల్ నాట్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఎకానమీ అనుకుంటే యూ కెన్ డూ వన్ థింగ్ అండి. ఫస్ట్ సిలబస్ పక్కన పెట్టి ఎగ్జామ్లో ఇది కూడా చెప్తా హౌ టు రీడ్ అనేది, సిలబస్ పక్కన పెట్టి ఎకనామిక్ సర్వే బడ్జెట్ రెండు పక్కన పెట్టుకొని ఒరిజినల్ కాపీస్ పెట్టుకోండి. లేదు ఎనీ రివిజన్ ఇఫ్ యూ వాంట్ టు గో త్రూ అంటే మీరు సొంతగా చదివింది ఇచ్చేంత నాలెడ్జ్ ఇంకొక క్లాసెస్ పైన, ఇంకొక రిఫరెన్సెస్ పైన రాదు అండి. అంటే క్లాసెస్ వినొద్దు అని చెప్పట్లేదు, యూ కెన్ లిజన్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ ఆల్సో హ్యావ్ టు డూ యువర్ ఓన్ పార్ట్ టు. అంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎనీ రిఫరెన్సెస్ ఆర్ ఎనీ క్లాసెస్ ఆర్ ఎనీ షార్ట్ కట్స్ ఆర్ సమ్మరీ, గో హెడ్, నో వరీస్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్
ఆర్ అలాంగ్ విత్ దాట్ యూ హ్యావ్ టు డూ యువర్ ఒరిజినల్ కాపీస్ టూ అండి. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే వికసిత్ భారత్ ఏంటి, బ్యాలెన్సింగ్ అంబిషన్ విత్ ఇంక్లూజన్ ఏంటి, వై దే ఆర్ గివింగ్ దిస్ టార్గెట్ ఇన్ దిస్ బడ్జెట్ అండ్ వాట్ ఈస్ ద మెయిన్ మోటో, వాట్ ఈస్ ద మెయిన్ థీమ్, ఇవన్నీ కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవి మీకు ఎప్పుడు తెలుస్తాయి, కొన్ని స్కిప్ అయిపోవచ్చు క్లాసెస్లో, దే మే నాట్ బి అవేర్ ఆఫ్ ఫ్యూ డైమెన్షన్స్. ఒకరు ఒక వెర్షన్ నుండి చదువుతారు, ఇంకొకరు ఇంకొక వెర్షన్ నుండి చదువుతారు, బట్ మీ వెర్షన్లో మీరు ఒరిజినల్గా చదివి అర్థం చేసుకుంటేనే యూ కెన్ గివ్ ద బెస్ట్ ఇన్ యువర్ ఎగ్జామ్. దట్స్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్ సెషన్ అండి. అమ్మో ఎకనామిక్ సర్వే అంత పేజెస్ ఎవరు చదువుతారు అన్న భయం పోవడానికి అట్లీస్ట్ ఇప్పటి నుండి అయినా స్ట్రాంగ్ కమాండ్ ఓవర్ బేసిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆ కమాండ్ తెచ్చుకోవడం కోసం ఈ క్లాస్ పెట్టామండి. కీ ఫీచర్స్ ఆఫ్ బడ్జెట్ 26-27 అన్నారు. ఇవి మీకు ఎప్పుడు తెలుస్తాయి, ఎక్స్పాన్షన్ ఆఫ్ రైల్వేస్ అన్నారు, 7 కారిడార్స్ అన్నారు, ఎంఎస్ఎంఈ సెక్టర్ గ్రోత్ ఫోకసింగ్ అన్నారు, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నారు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ కార్బన్ క్యాప్చర్ అన్నారు. ఇవన్నీ కూడా మనకి ఎన్విరాన్మెంట్లో, ఎకానమీలో, లేదా ఏదో ఒక కరెంట్ అఫైర్ గవర్నమెంట్ స్కీమ్ లాంచ్ చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, లేదా ఏదో సమ్మిట్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీట్ అవుతున్నప్పుడు మనం విన్న వర్డ్సే. ఈ వర్డ్స్ మనం అక్కడ విని చదివి అర్థం చేసుకున్న తర్వాత వై దే ఆర్ ఇన్ బడ్జెట్ నౌ, వై దే ఆర్ ఫోకసింగ్ ఆన్ మోర్ ఎంటర్ప్రినర్షిప్, ఉమెన్ ఎంపవర్మెంట్, జెండర్ ఈక్వాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, వై, వాట్స్ ద నీడ్, అగైన్ బికాస్ ఆఫ్ 2047 ఏదైతే వికసిత్ భారత్ ఉందో, సెల్ఫ్ రిలయన్స్ అంటున్నారు కదా, దానికోసం. అంటే సింపుల్, the aim itself is transforming aspiration into achievement, potential into performance, and the main motto again, it's like action over ambivalence, reform over rhetoric, and people over populism. So these are the few areas they are focusing on. ఈ కీవర్డ్స్ మనకి ఎలా తెలుస్తాయి, థీమ్స్ ఎలా తెలుస్తాయి, see we do celebrate in different kinds of national and international days, there we talk about all this. For example, SDGs చదువుతాం, 17 SDGs ఏదైతే చదువుతామో ఆల్మోస్ట్ ఎన్విరాన్మెంట్, ఎకానమీ, ఈ రిలేటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా వాటికి చుట్టూగానే తిరుగుతూ ఉంటాయి. ఏదో యూనివర్స్ నుండి అవుట్ ఆఫ్ బయాన్ సిలబస్ వచ్చేసింది అంటారు, నో అండి, వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అక్కడి నుండే క్వశ్చన్స్ వస్తాయి. అండ్ వాట్ టు రీడ్, డెఫినెట్లీ ఫ్యాక్ట్స్ చూడాలి, డేటా చూడాలి, కేస్ స్టడీస్ ఏవి ఇచ్చారు, పెర్ఫార్మెన్సెస్ బై డిఫరెంట్ స్టేట్స్ ఎలా ఉన్నాయి, ఇనిషియేటివ్స్ విచ్ దే ఆర్ లాంచింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్స్ ఏంటి, టేబుల్స్, కొన్ని చార్ట్స్ ఇస్తారు, అవి చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్స్లో మీరు డైరెక్ట్గా రాయొచ్చు, ప్రిలిమ్స్లో అక్కడ నుండే క్వశ్చన్ వస్తుంది. వాట్ టు రీడ్, డెఫినెట్లీ ఫోకసింగ్ ఆన్ గవర్నెన్స్, వాట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ డూయింగ్ సిన్స్ లాస్ట్ 1 year and what are the different kinds of achievements in different sectors and what they are doing for the welfare of the society, as well as how they are focusing on building strong nation, focusing on generating this economy. See, because of this Trump's era, because of this global ఏదైతే challenges ఉన్నాయో, Ukrainian issue, oil issues or imports or tariffs, whatever the issues might be, we are facing a severe crisis, but still we managed to get this 7%. That is a huge achievement. So how we achieved this, so what kind of initiatives we introduced and how they worked. See, healthcare example తీసుకోండి, since ఆశా వర్కర్స్, అంగన్వాడీస్ దగ్గర నుండి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ దగ్గర నుండి, till to missions, inclusion of these people into and bringing every sector into mainstream and making those people participatory approach, etc. focus చేస్తూ they brought different kinds of initiatives, and from there they focused on national health mission లో ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో to avoid or to eradicate different kinds of diseases by 2030 or 36 kind of. So these are the focus areas అండి. అండ్ ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు, ఎలా తెలుస్తుంది, డెఫినెట్లీ ఎకనామిక్ సర్వే నుండే మీకు హైలైట్స్ వస్తాయి. అండ్ అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఒక స్కీమ్ లాస్ట్ టైం లాంచ్ చేసాము, హౌ సక్సెస్ఫుల్లీ దట్ వాజ్ రన్నింగ్ అండ్ హౌ ఇట్ అచీవ్డ్ ద టార్గెట్ అండ్ వాట్ వీ కెన్ డూ ఫర్ దాట్ ఇన్ కమింగ్ ఏరియా. అంటే ఎంత అలోకేట్ చేశారు, ఎంత అచీవ్మెంట్ చేశారు, సో కమింగ్ ఇయర్స్లో ఇంకా దానిపైన ఏం చేద్దాం అనుకుంటున్నారు. దిస్ ఇస్ హౌ ఎకనామిక్ సర్వే to budget connects అండి. I hope it's clear. And next comes here the most important article, how to read. సింపుల్, స్టెప్ 1, సింగిల్ రీడింగ్ ఇవ్వండి, ఫాస్ట్ గ్లాన్స్. అలా అని చెప్పాం కదా అని 10 days 15 days పట్టుకొని కూర్చోవడం కాదు, హార్డ్లీ 2 to 3 daysలో అయిపోవాలి. అంటే అంత ఫాస్ట్గా చదవాలా అంటే డెఫినెట్లీ ద గ్రాస్పింగ్ అండ్ ద లెవెల్ ఆఫ్ ఇంటేక్, ఇన్పుట్ అంటారు కదా, ఇంటేక్ అండ్ ప్రొడక్టివ్ ఇంటేక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ద లెవెల్ ఆఫ్ గ్రాస్పింగ్ ఈజ్ ఇంపార్టెంట్, స్పీడ్ ఇంపార్టెంట్, యాక్యురసీ ఇంపార్టెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫోకస్, ద కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు సింగిల్ రీడింగ్లో సగం మీకు అర్థమవుతుంది. ఒక సింగిల్ రీడింగ్ ఫస్ట్ గ్లాన్స్ ఫాస్ట్గా మొత్తం బుక్ అంతా ఇచ్చిన తర్వాత అసలు వాట్స్ హ్యాపెనింగ్, వాట్స్ నాట్ హ్యాపెనింగ్, కొన్ని చార్ట్స్ ఉంటాయి యూ కెన్ అవాయిడ్, కొన్ని టేబుల్స్ ఉంటాయి యూ కెన్ అవాయిడ్, బట్ కొన్ని ఉంటాయి యూ మస్ట్ అండ్ హ్యావ్ టు డూ సెకండ్ అండ్ థర్డ్ రివిజన్. ఫస్ట్ రివిజన్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్లో ఏం చేస్తారంటే అప్పుడు
సిలబస్ కాపీస్ పెట్టుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్లో, మెయిన్స్లో, ఇంటర్వ్యూలో ఎలా అడుగుతున్నారు చూడండి. వెదర్ ఇట్స్ అ గ్రూప్ 2, గ్రూప్ 1, ఏపీపీఎస్సీ, వాట్ ఎవర్ ద ఎగ్జామ్ మైట్ బి. అక్కడి నుండి యూ ఫ్రేమ్, అంటే మీరు కొంచెం అనాలిసిస్ చేసి బ్రెయిన్ స్టార్మ్ చేసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సో దట్ యూ క్యాన్ ఫోకస్ మోర్ ఆన్ దట్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ బయోఫార్మా పైన, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ పైన, ఆయుష్మాన్ ఆయుర్వేద పైన, దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ కారిడార్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్, అండ్ ఈవెన్ దే స్టార్టెడ్ షీ మార్ట్స్. సో ప్రీవియస్ ఇయర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా, ఇప్పుడు ఎలా వస్తాయి, అది ఆలోచించి నోట్స్ మేకింగ్ చేయండి. అండ్ ఫైనల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, థర్డ్ స్టెప్, ఆ నోట్స్ని రివైజ్ చేస్తూ ఫైన్ క్రక్స్ తీయండి. ఫైన్ క్రక్స్ తీసిన తర్వాత యూ హ్యావ్ టు ప్రెజెంట్ దట్ క్రక్స్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్ అండి. మీరు ఎన్ని మెయిన్స్ ఆన్సర్స్ రాస్తే అన్ని మెయిన్స్ ఆన్సర్స్లో ట్రై టు ఇంక్లూడ్ దిస్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ కీ టేక్ అవేస్ అండి, బికాస్ ఇట్స్ completely compilation of what government is doing. Again I'm telling you, it is the one which talks about the annual economic development in the country and sketches out short and medium term prospects of the economy. So you have to mention these key takeaways from the current affairs as well as the economic survey and budget, and you have to put it in your mains answer. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మెన్షన్ నో కారిడార్స్, దీస్ ఆర్ ద అనౌన్స్డ్. ఇంతకుముందు నేషనల్ హైవేస్ అని చెప్పి దేవర్ రిపీటెడ్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ నేషనల్ హైవేస్ కానీ, వాటర్ వేస్ కానీ, అండ్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ దీస్ నేషనల్ హైవేస్ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్ బిహైండ్, ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అడిగారు. సో ఈ ఇయర్ ఏదైతే హై స్పీడ్ రైల్ కారిడార్ 7 ఇంట్రడ్యూస్ చేశారో అందులో 3 హైదరాబాద్కు ఉన్నాయో, హై ఛాన్సెస్ ఆఫ్ అపీరింగ్ ఆర్ గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ టీజీపీఎస్సీ అండి. ఎస్పెషల్లీ even the sarees which she wore, because this is the 9th consecutive year, and every year the saree which she wore, madhugapani gani, kanchi gani, every time it carries a significance, not only culturally, traditionally, but also those particular weaver sector ki, farmers kind of ki connect chesi they were discussing. Speech enti, any minutes icharu, length of the speech enti, how she is delivering, what are the focus areas she is talking in the era of gender equality and empowerment, a woman who is leading since 9 years the budget and deciding the factors, what we are getting it cheaper, what the prices are going high kind of. And the year Kanchipuram saree kattaru, Kanjivaram. So how it is going, few are saying because of the 2026 elections ahead of Tamil Nadu, and last year also because of that elections, so it is giving a clear indication kind of. So ilaga speech hours enti, speech minutes enti, the sarees which she wore, all these things are again in news because of these relevant aspects andi. సో వెన్ టు రీడ్, డెఫినెట్లీ డైరెక్ట్గా మనం బిగినర్ అయినా వెటరన్ అయినా లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ సీనియర్ ఆస్పిరెంట్ అయినప్పటికీ కూడా సమ్టైమ్స్ ఫ్యూ వర్డ్స్ లైక్ హెడ్విన్స్ కానీ, టార్గెట్స్ కానీ, మోడరేట్ ఇన్ఫ్లేషన్స్ కానీ, కొన్ని కీవర్డ్స్ అండ్ టెర్మినాలజీస్ ఉంటాయి వి స్టక్. సో అలా జరగకుండా, అట్లీస్ట్ అలా జరుగుతున్నప్పుడు యూ కెన్ రీసెర్చ్ ఆర్ డూ సమ్ కైండ్ ఆఫ్ మీనింగ్ అది చూసుకొని యూ కెన్ రైట్ ఇట్ డౌన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద వెరీ బేసిక్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బేసిక్స్ లైక్ ఎన్సీఆర్టీస్ కానీ, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ కానీ చేసిన తర్వాత అట్లీస్ట్ కొంచెం కమాండ్ ఎకానమీ పైన ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ ఏంటి, వాట్ ఆర్ ద కాజెస్, వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్, వాట్ ఆర్ ద మీనింగ్, డెఫినేషన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యాక్టర్స్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ ఏంటి, హౌ దే డిసైడ్ దిస్ నేషనల్ ఇన్కమ్, అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో ఏం జరుగుతుంది, మానిటరీ పాలసీస్ ఏంటి, హౌ దిస్ ఆర్బీఐ ఫంక్షన్స్, అండ్ వాట్ ఆర్ ద అదర్ ఫంక్షన్స్, అండ్ వాట్ ఆర్ ద రిలవెంట్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్డ్, దీస్ కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ ఏంటి, కలెక్షన్స్ ఏంటి, అంటే ఫ్రమ్ వేర్ మనీ కమ్స్ ఇన్, అంటే రూపీస్ ఎక్కడి నుండి వస్తుంది, డెఫినెట్లీ ట్యాక్సెస్, అండ్ హౌ ఇట్ గోయింగ్, they are going to distribute it to the different states, what is the share on which basis they decide these percentages of share, and how they allocate to different sectors, ante year defense ki highest allocation annaru, as well as the mechanisms which are focusing on welfare sectors antaru, schemes antaru, central schemes antaru, వీటికి different allocations చేస్తారు. ఇవన్నీ ఎలా చేస్తారు అంటే from where rupee comes in and from to where rupee goes, ఇవన్నీ కూడా తెలియాలండి. సో these are again you will get it in your basics అండి. సో దట్స్ ద రీజన్ ఐమ్ టెలింగ్ యూ, చదువుతున్నప్పుడు when you are talking something related to Ministry of Finance is the one which is providing statistical data, which is focusing on strengthening, connecting capacity, competitiveness, and most importantly it's focusing on participation to partnership kind of. ఈ వర్డ్స్ అన్నీ వస్తున్నప్పుడు you can write them in your mains answers, but when some few words related to
prelims ki key terms and definitions వస్తాయి. For example, how they are going to get this reduced capital import dependency, and most importantly how they are going to focus on public investment. What about the monetary stability? These are kind of words you can get understand or get command only when you are doing something related to basics in NCERTs of economy. And that's the reason I tell you when to read, at least giving a single reading of these basics and fundamentals from your NCERTs or standard textbooks. Then the most important task comes. Once you're done with how to read, what to read, when to read, and why to read, seriously sit and then go for the summary part అండి. ఆ సమ్మరీ పార్ట్కి వెళ్ళిన తర్వాత దెన్ రైట్ ఆల్ ద ఇంపార్టెంట్ అండ్ రెలవెంట్ ఫ్యాక్ట్స్. ఇప్పుడు బయోఫార్మా అంటున్నారు, శక్తి అంటున్నారు, థీమ్ ఏంటి, మోటో ఏంటి, అలోకేషన్ ఏం చేశారు, ఏ డిఫరెంట్ సెక్టర్స్కి అలోకేషన్స్ ఎంత చేశారు, ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ చేశారు, ఎన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, డెఫిసిట్ ఎలా ఉంది, జీడిపి ఎలా ఉంది, గ్రోత్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, గ్రోత్ రేట్ అలా రావడానికి వాట్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్స్ దే హ్యావ్ టేకెన్, ఈ ఇయర్ లాంచ్ చేసిన ఇనిషియేటివ్స్ ఏంటి, మిషన్స్ ఏంటి, సెమీ కండక్టర్ మిషన్ focusing more, infrastructure focusing more, artificial intelligence focusing more. So what are the other highlights of academic survey this year? So what they are focusing more, and most importantly year theme to part 2 3 kartavyas antunaru. What is the main motto behind that 3 kartavyas? So geopolitical blocks unnai, how they are focusing on these challenges handling. What about the global investments, FDIs, capital accounts and everything. ఇవన్నీ కూడా రాసి పెట్టుకొని then you have to do your revision and present them in your prelims and mains అండి. I hope it's clear. ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంత చదవాలి అని చెప్పడానికి మాత్రమే సెషన్ చేశాను. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ప్యూర్ గైడ్ బిఫోర్ డూయింగ్ యువర్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్. అఫ్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఫ్యూ సెషన్స్ ఆఫ్ దిస్ బడ్జెట్ అనాలిసిస్ అండ్ ఎకనామిక్ సర్వే అనాలిసిస్ too. Have a fantastic day. Thank you so much. Study well.